వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మీద ఒక లేఖను విడుదల చేశారు కదమ్మా, 2 నెలల బోనస్ కూడా కలిపి కూడా ఇస్తారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ప్రజా సంక్షేమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల సంక్షేమం ప్రజలకే పంచే నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. ప్రజల ఆదాయం ప్రజలకే ఇస్తారు. ఆయన దోచుకునే మనిషి కాదు, దాచుకునే మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి గతంలో 3000 రూపాయల పెన్షన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్తే ఆ కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు ఇచ్చి మహిళల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 7000 రూపాయలు పింఛని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ప్రజలకి ఆనందంగా వాళ్ళ కష్టాలు తీరిని ఒక పింఛన్ ద్వారా వాళ్ళ కష్టాలు తీరిని అంటే దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆతల పాతడానికి తొక్కేశారు. ప్రజలే గెలిచారు, ప్రజలే బుద్ధి చెప్పారు ఆయనకి. పోలవరం పూర్తి చేయరని అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అరే నీకు అడిగే అర్హత లేదురా అంబటి, నువ్వెక్కడో కుమ్మట్లో ఉండాల్సింది. నీకు అడిగే అర్హత లేదు, నీ స్థాయి కూడా కాదు అది. నువ్వెక్కడో అమ్మాయిలతో డ్యూయెట్లు పాడుకోవాల్సిన సమయం ఇది. నువ్వు డ్యూయెట్లు పాడుకో, నువ్వు డ్యూయెట్లకే పరిమితం అవుతావు తప్ప ప్రజలకి నువ్వు మాట్లాడే హక్కు లేదు. నాయకులకు మాట్లాడే నిన్ను తరిమి కొడతాం. నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మట్టుకు నిన్ను మళ్ళీ పాతాళానికి తొక్కేస్తాం. 26 జిల్లాలో కార్యాలయం కట్టింది, ఏ విధంగా చూస్తారు? వైసీపీ 26 జిల్లా కార్యాలయాలన్నీ ప్రజల సొమ్మే, అది ప్రజల ఆస్తులే, ప్రజల భూములే. అవన్నీ మీకు అందరికీ పాతాళాన్ని తొక్కేసేవన్నీ సమాధి చేస్తారు ప్రజలే. మీ కార్యాలయాలు కాదయి, ప్రజల సొమ్మది, ప్రజలకే ఇవ్వాలి. అది ఖచ్చితంగా పగలగొడతారు అవన్నీ. మీరు ఎలాగైతే ప్రజావేదిక పగలగొట్టారో అలాగే ఇప్పుడు ఈ కార్యాలయాన్ని పగలగొట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రజల సొమ్ము ప్రజలకే ఇవ్వాలి. నారా చంద్రబాబు నాయుడు గారు 7000 రూపాయలు పింఛన్ ఇచ్చారంటే వాళ్ళ కష్టాలు తీరి ఆనందంగా. ఇందుకే మహిళలందరం కంకణం కట్టుకున్నారు. 1500 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తానన్నారు. చక్కగా తల్లికి వందనం 15000 రూపాయలు ఇస్తున్నారు. 3 సిలిండర్ గ్యాస్ అన్నారు. ఉచిత బస్సు సరఫరా అన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమాలు మహిళలకి ప్రాధాన్యం ఇచ్చిన నారా చంద్రబాబు మహిళలు భుజస్కంధాల మీద మోసి ఆయనకి ఎంతో గొప్ప మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు పింఛను ఆయన ఇచ్చే వ్యక్తి కాబట్టి ఇస్తారు, ఇచ్చేశారు కూడా 7000 రూపాయలు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రజలు ఇంకా ఆయనకి దేవుళ్లాగా భావించి పూజిస్తారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబుకి లేదు. ఖబర్దార్, నువ్వు నోరెత్తి మాట్లాడావంటే అర్థమైందా? కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని జగన్ ట్వీట్ చేస్తున్నాడు చంద్రబాబు. జగన్కి అసలు రాజకీయ అర్హత లేదు. రాజకీయ అంటే ఆయనకి ఏం తెలీదు. ఆయన అసలు రాజకీయ ఉగ్రవాది. ఆయన రాజకీయాల్లో ఆయన దోచుకోవడానికి వచ్చాడు. రాజకీయాల్లో ఆయన దాచుకోవడానికి సైకో విజానికి వచ్చాడు. ప్రజలకి హదల పాతాళం తొక్కేద్దామని వచ్చాడు. ఆయన పాదం ఏం పాదం అసలు అది? ఆయన ఎక్కంగానే ప్రజలు అసలు ఎన్నో సమాధులు అయిపోయారు. ఆయన పాదం బస్మత్మాదుడు పాదం. వాళ్ళ నాన్న గతంలో ఎక్కినప్పుడు మెదడు వాపులు వచ్చినాయి. ఆ తర్వాత ఎక్కినప్పుడు చికెన్ గునే వచ్చింది. ఈయన ఎక్కితే కరోనా వచ్చింది రాష్ట్రానికి రావణ కాష్టం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలే అదలపాతంలో తొక్కేశారు. నీ చరిత్ర అయిపోయింది. నువ్వు ఇంటికే పరిమితం అవ్వు. నువ్వు ఇంకా ఈ రాష్ట్రానికి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం కూడా వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చంచలు కూడా జైలుకి అక్కడికి వెళ్తావని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏం కాదు, మైనార్టీలు అందరు నిన్ను సమాధి కడతారు. నీకు సమాధి కట్టి నీకు విగ్రహం మీ ఇంటి దగ్గరే పెడతారు. నీకు ముస్లింలు అందరూ కలిసి నువ్వు ముస్లింలకి మోసం చేసావు. ముస్లింలకి ఏం చేయలేదు. 4% రిజర్వేషన్ మీ నాన్న తీసుకొస్తే నువ్వు రద్దు చేసావు. ఈ రోజు మా నారా లోకేష్ గారు అది అమల్లో తీసుకొచ్చారు. నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక హోదా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు నీకు దాని గురించి మాట్లాడే అర్హత నీకుందా? అసలు అదేంటో నీకు తెలుసా? నువ్వేం చేసావు 5 ఏళ్ల కాలంలో? 5 ఏళ్ల కాలానికి నువ్వేం చేసావు? ప్రజలకి ఏం న్యాయం చేసావు? 5 ఏళ్ళు నువ్వు ప్రజలకి బలి చేసి దాడి చేసి ప్రజల మీద అసలు ప్రజల రక్తం పీడ్చుకొని తిన్న సైకో నువ్వు అసలు ఎందుకు పనికొస్తావు? నీకు అసలు పరిపాలన వృద్ధి అంటే ఏంటో తెలీదు. మీ నాన్న ఉన్నప్పుడు కాడి నుంచే నువ్వు పెద్ద దొంగ. నువ్వు మీ నాన్న ఉన్న కాడి నుంచి పెద్ద సైకో. నీకు అసలు పరిపాలన విధానమే తెలీదు. ప్రజలు తీసుకొని రాలా. నువ్వు కూడా మమ్మల్ని ఎలా అంటున్నావో నువ్వు కూడా దొంగ రీతిలో వచ్చావు. నువ్వు దొంగ ఓట్లతో గెలిచావు. మేము నిజాయితీగా గెలిచాం. రా డంకా బజాయించి ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్కి వచ్చి నీకు సమాధానం చెప్తాం.